సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిలిం బోల్తే. సో నా మ్యానరిజం చూసి ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇవాళ మన ఐటమ్ వచ్చేసి రగడి. మనోడు చాలా అంటే చాలా క్రింజ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నాడు. ఐ మీన్ ఈ ఇండస్ట్రీలో ఏమవుతుందో నాకైతే అర్థం అవట్లా. లైక్స్ అండ్ వ్యూస్ కోసం ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. సో బేసిక్ గా ఏంట్రా అంటే మనోడు సెట్కి వెళ్ళలేదు, మనోడు ఆ వరల్డ్ బిల్డింగ్ తెలుసుకోలేదు, మనోడికి కూర్చోబెట్టి నాన్న ఇది స్టోరీ అనేసి రాజమౌళి చెప్పలేదు, ఆర్ఎల్స్ మనోడు ఒక ట్రీజర్ చూడలేదు, ఒక ట్రైలర్ చూడలేదు, ఏదో ఒక గ్లిమ్స్ ఒకటి వదిలేరు అంతే. సో అది కూడా వరల్డ్ బిల్డింగ్ ఒకటే చూపించారు, అది కూడా బేవత్సంగా ఉంది, అదిరిపోయింది. ఫైనల్ గా నందీశ్వరుడి మీద మహేష్ అన్న రావడం అవన్నీ మైండ్ బ్లోయింగ్ అసలు. సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకున్నా గానీ మనోడికి ఎవరైతే ఇతను ఉన్నాడో వారణాసి అనేది రాజమౌళి గారి కెరియర్ లో ఫస్ట్ ఫ్లాప్ అవుతుంది అనేసి డైరెక్ట్ స్టేట్మెంటే పాస్ చేశాడు. ఐ మీన్ నాకైతే ఏం అర్థం అవట్లా. ఒకడేమో పెద్ద స్టోరీ నాకు తెలుసు అనేసి ఆ స్టోరీని పెట్టుకుని చిక్రీ బొక్రీ అన్ని తీసేసి నువ్వు ఈ స్టోరీ చేస్తున్నావు అంటాడు. ఇంకోడేమో ఇంకా దూరం, ఎందుకంటే రాజమౌళి గారి మైండ్ ఎలా ఉంటుందో మనకే తెలీదు. ఎన్నో తిరుగుతూ ఉంటే ఆయన మైండ్ లో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాడు, ఆయన నెక్స్ట్ ఏం తీసుకుంటాడు అనేది కూడా ఎవరికి తెలీదు. బికాజ్ ఒక గ్లిమ్స్ దానికి విఎఫ్ఎక్స్ చేయడానికే 1 year పట్టింది. సో అంత హ్యూజ్ గా పెట్టుకునే మైండ్ లో అంత మంచి వరల్డ్ బిల్డింగ్ క్రియేట్ చేసినా గానీ ఇలాంటి చెప్పకూడదు కానీ మరీ వరస్ట్ గా తయారయ్యారు ఒక్కొక్క రోజుకి. అంటే ఇతనికి ఏమీ తెలీదు, ఏలు ముద్ర సినిమా ఇలా ఉంటదని తెలియదు, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ లేదు, ఏది లేదు. కానీ ఫస్ట్ ఫ్లాప్ అనేసి డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాడు. రాసి పెట్టుకోండి అంటాడు. ఏంటంటే ఎందుకు ఏమొచ్చిద్ది? బికాజ్ ఒక సినిమా రిలీజ్ అవ్వక ముందలే వీళ్ళ సినిమాని చంపేస్తున్నారు. లిటరల్లీ దే ఆర్ కిల్లింగ్. టీజర్ రిలీజ్ అయింది, టీజర్ ఇది బాగాలేదు, ఇవి బాగున్నాయి, ఓకే అవి చెప్పుకోండి, తప్పు లేదు. సినిమా రిలీజ్ అయింది, ఏ బాగాలేదు, వరస్ట్ సినిమా అనిపించింది, ఓకే మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పుకోండి. సినిమా రిలీజ్ కూడా అవ్వకుండానే, సరైన కంటెంట్ కూడా అవ్వకుండానే, అసలు సరైన షూటింగ్ కూడా అసలు సరిగ్గా స్టార్ట్ కూడా అవ్వాల. షూటింగ్ ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి నాకు తెలిసి ఎక్కువ షెడ్యూల్స్ కూడా అయ్యి ఉండవు. షూటింగ్ కూడా సగంలో ఉండుంటది. ఇతనికి ఒక స్టోరీ తెలీదు. షూటింగ్ కూడా హాఫే కంప్లీట్ అయింది, హాఫ్ కూడా కంప్లీట్ అవ్వాలి, దానికంటే ముందులే ఉంది స్టోరీ ప్రస్తుతానికి. అయినా కానీ ఇప్పుడే నెగిటివిటీ చేసి, ఐ మీన్ ఎందుకు మన హీరోస్ మీద, మన ఇండస్ట్రీ మీద వీళ్ళకి ఎందుకు అంత చిన్న చూపు? లిటరల్లీ నాకు చెప్తున్నా చాలా అంటే చాలా బాధేస్తుంది. అంటే వీళ్ళు ఇంత కష్టపడతారే. ఇప్పుడు పెద్ద మూవీ టీం ఉంది, చిక్రీకి ఎంత కష్టపడ్డారో మనకందరికి తెలుసు. దాన్ని పట్టుకుని మనోడు స్టోరీయే క్రింజ్ గా ఉంది అనేసి అంటే చాలా చాలా బాధేసిద్ది. మనకి రూపాయి వస్తుందంటే ఒక 20,000 30,000 అలా వస్తున్నాయంటే నెలకి ఈ మూవీస్ మీదే వస్తున్నాయి. సో ఈ మూవీస్ మీదే మనకి మనీ వచ్చినప్పుడు ఆ మూవీనే మనం చంపేయకూడదు అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేశారు, ఈ స్టోరీ బిల్డింగ్ సరిగ్గా బాగాలేదు అండ్ కొన్ని పోర్షన్స్ చాలా క్రింజ్ గా ఉన్నాయి, అసలు స్టోరీయే సరిగ్గా తీయలేదు, అనీజీగా తీశారు, ఏదో తీయాలిగా అనేసి తీశారు అనుకోండి, అప్పుడు మనం పాయింట్ అవుట్ చేయొచ్చు. అప్పుడు అలాంటి సినిమాలు ఆడకపోయినా తప్పు లేదు. బికాజ్ వాళ్ళంత ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు కాబట్టి మనం సినిమా బాగాలేదని చెప్పాం, కాబట్టి సినిమా ఆడలేదు. జనరల్ ఆడియన్స్ కి కూడా తెలిసిపోద్ది ఈ సినిమా బాగుంటుంది, ఈ సినిమా బాగోదు అనేసి. వాళ్ళే డైరెక్ట్ పబ్లిక్ టాక్ బయటకు వచ్చేసిద్ది ముందులే. మా రివ్యూస్ కంటే పబ్లిక్ టాక్ ముందులే వచ్చేసిద్ది. దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. బుక్ మై షో రేటింగ్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఓన్లీ మన రివ్యూసే చూసి సినిమాలకు వెళ్ళరు. సో బేసిక్ గా ఒకడికి నచ్చిద్ది, ఒకడికి నచ్చదు, అది పక్కన పెట్టేస్తే మనోడు ఏంట్రా అంటే మహేష్ అన్న మీద ఎందుకంత నెగిటివిటీ అర్థం అవట్లా. ఒకడేమో నందీశ్వరుడి మీద కూర్చునే ఇజ్జత్తారనేది అంటాడు, ఉంది ఎందుకు లేదు? అయినా అంతమంది చిన్నపిల్లల్ని కాపాడుతున్నాడు, అన్ని ఆపరేషన్స్ చేపిస్తున్నాడు, ఇజ్జత్ లేదు, అవకాత్ లేదు అనేసి ఎలా అంటారు మీరు? ఎలా అంటారు? అది కరెక్ట్ కాదు. ఎవరైనా సాఫ్ట్ హార్టెడ్ ఉన్నారంటే మన ఇండస్ట్రీలో ఒక మంచి మనసున్న మనిషి ఉన్నారంటే ఫస్ట్ నేమ్ మహేష్ అన్నది వచ్చింది. బికాస్ సైలెంట్ గా అన్న ఎన్ని చేశాడో తను బయటికి అంతగా చెప్పుకోడు, బట్ చేస్తూనే ఉంటాడు. అయినా కానీ ఐ డోంట్ నో ఎందుకు ఇంత నెగిటివిటీ జరుగుతుందో నాకైతే అర్థం అవట్లేదు. రియల్లీ రగడి ఇప్పుడు చేసిన పని ఏదైతే ఉందో వరస్ట్ పని,
క్రింజ్ పని, రోత పని. ఎందుకంటే నువ్వు ఏది చూడనప్పుడు ఏది మాట్లాడకూడదు. డైరెక్ట్గా ఇంత పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నీ సబ్స్క్రైబర్స్కి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు? అరే వారణాసి వరస్ట్గా ఉంటుంది చూడకండి అనేసి డైరెక్ట్గా నువ్వు పాస్ చేసేస్తున్నావు స్టేట్మెంట్స్. అవి కరెక్ట్ కాదు కదా. సో ఏదైనా సోషల్ మీడియా కెమెరా ముందులకు వచ్చి మనం మాట్లాడామంటే 1-2 సార్లు మైండ్లో థింక్ చేసి ఆ తర్వాత మాట్లాడాలి. ఇప్పుడు నేను కూడా 1-2 స్టేట్మెంట్స్ పాస్ చేసే ముందు 1-2 సార్లు మైండ్లో అలా రన్ చేసుకుని ఆ తర్వాత పాస్ చేస్తా. నేనేం రాసుకోను. బేసిక్గా మనకు వచ్చేది మైండ్లో అలా ట్యూన్ చేసుకుని ఆ తర్వాత మాట్లాడతా. ఏదో కెమెరా ఉంది, వ్యూస్ కోసం, లైక్స్ కోసం వారణాసి ఫ్లాప్ అయిపోద్ది, మనం ఫేమస్ అయిపోతాం చెప్పేస్తే ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనం పోలచొక్క ఉన్నాడు, పెద్ద మూవీ ఫ్లాప్ అన్నాడు, ఘోరంగా ట్రోల్ అయ్యాడు. ఒక అపాలజీ నేను ఎక్స్పెక్ట్ చేశా, కానీ అపాలజీ కూడా చెప్పలా మనోడు. చెప్తే బాగుంటది. బికాస్ బయట మాత్రం మనోడి మీద చాలా ఫైర్ మీద ఉన్నారు. అండ్ మనోడి ఈ లేటెస్ట్ వీడియోస్ లో కమెంట్స్ చూస్తుంటే ఘోరంగా తిడుతున్నారు. చెప్పాలి, చెప్పకపోతే కష్టం కదా. సో బేసిక్ గా ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సినిమాలు లేపుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే చంపేస్తున్నారు. అండ్ పెద్ద మూవీ మనోడు ఏదైతే స్టోరీ తను అనుకున్నాడో అది నాకు ఆల్రెడీ కొంచెం నేను వేరే వీడియో చూశాను. నాకంత పబ్లిక్ సోర్సులా ఏం లేవు, కానీ వేరే వీడియో ఒక పర్సన్ ఆల్రెడీ ఆ స్టోరీ అంతా చెప్పేశాడు. సో నేను అది చెప్పాలా వద్దా మీకు అనే ఒక థింకింగ్ లో ఉన్నా. బికాజ్ అదే నిజమైన స్టోరీ అయింది అనుకోండి, నేనే లీక్ చేసినట్టు అవుద్ది. కాబట్టి నేను కూడా ఆలోచిస్తున్నా చెప్పాలా వద్దా అనేసి. అంటే ఆల్రెడీ చాలా మంది చెప్పేస్తున్నారు, బట్ నేను థింక్ చేస్తున్నా. సో అది చెప్పాలా వద్దా అనేది మీరే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో బేసిక్ గా ఏమో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. ఇలాంటి స్క్రాప్ అయిపోయారు మొత్తం యూట్యూబ్ మొత్తం. దట్స్ ఇట్ గైస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.